హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వైజాగ్లో ఒక హిడెన్ ప్లేస్ చూపించబోతున్నాను. వైజాగ్ ఇస్ ఫేమస్ ఫర్ బీచెస్ ఆఫ్ కోర్స్, కానీ ఒక రిజర్వాయర్, ఒక చిన్న వాటర్ ఫాల్ పిల్లలకి పర్ఫెక్ట్ వీకెండ్ కోసం. మార్నింగ్ ఇక్కడ ప్రేయర్స్తో స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి వచ్చిన మంత్రాలన్నీ చెప్తున్నారు ఇద్దరు కూర్చుని. ఫస్ట్ మా ప్లాన్ ఏం ఉండింది అంటే, తుని దగ్గరలో నర్సీపట్నంలో ఒక వాటర్ ఫాల్ ఉంది, అక్కడికి వెళ్దాము అని అనుకున్నాము. కానీ అది ట్రావెలింగ్కే ఒక 3-4 hours పడుతుంది దువ్వాడ నుంచి. అండ్ అక్కడ వెళ్ళాక మళ్ళీ చీకటి అవ్వకముందే మళ్ళీ బ్యాక్ స్టార్ట్ అయిపోవాలి అని. కానీ మేము స్టార్ట్ అయ్యేసరికి మధ్యాహ్నం 1 అయ్యింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయి లంచ్ ప్రిపేర్ చేసుకుని ఇంకా అందరం రెడీ అయ్యి స్టార్ట్ అయ్యేసరికి 1 అవ్వడంతో ఇంకా అక్కడికొద్దు, ఇంకా టైం సరిపోదు అని దగ్గరలోనే ఒక రిజర్వాయర్ ఏదో ఉందంట, దానికి వెళ్దాము అని అన్నారు. మా వదిన వాళ్ళు ఇక్కడ దువ్వాడలో ఒక 10 years పైనే ఉన్నారు, బట్ స్టిల్ వాళ్ళకు కూడా ఈ ప్లేస్ ఎప్పుడు వెళ్ళలేదు. సో ఏదో రిజర్వాయర్ ఉందంట, వెళ్దాము అని చెప్పి ఇంకా తీసుకుని వెళ్ళారు. మాకు ఒక 1 hour పట్టింది వెళ్ళడానికి. ఫస్ట్ లైక్ సిటీ ఏరియాలో ఉన్న ఒక 1/2 hour అంతా ఇలా విలేజ్లా ఉండింది. రోడ్స్ అయితే అంత బాగున్నాయి, జస్ట్ కొంచెం దగ్గరికి వెళ్ళే వరకు అక్కడ మాత్రమే మట్టి రోడ్లు ఉన్నాయి. ఇక్కడ దారిలో వీళ్ళు కనబడితే వీళ్ళని అడిగితే ఇంకొంచెం లోపలికి వెళ్ళండి అని చెప్పారు. ఇక్కడ వరకు ప్రాపర్ రోడ్ ఉండింది, ఆ తర్వాత ఇలా మట్టి రోడ్ ఉంటుంది. అండ్ ఫైనలీ వచ్చేసాము. ఈ పేరైతే అస్సలు గుర్తుండట్లేదు. శ్రీ ద్రోణం రాజు సత్యనారాయణ మేఘాద్రిగడ్డ రిజర్వాయర్. దువ్వాడ నుంచి ఒక 1 hourలో వెళ్ళిపోవచ్చు. మెయిన్ గేట్ నుంచి లోపలికి వెళ్ళగానే ఇది ఎంట్రీ. బ్రిడ్జ్ ఉంది, కింద వాటర్ ఫ్లో అవుతుంది. ఇది మధ్యాహ్నం 2 అవుతుంది, బట్ స్టిల్ చాలా ప్లెజెంట్గా ఉంది. మంచి నేచర్లోకి వచ్చిన ఫీలింగ్. ఆ బ్రిడ్జ్ మీద నుంచి లోపలికి వస్తే మనకి ఇక్కడ రిజర్వాయర్ ఉంది. సో ఒకవైపు అంతా ఇది ఒక పెద్ద వాటర్ బాడీ. ఇది గేట్స్కి అదర్ సైడ్. అండ్ పైన ఇలా అంతా పార్క్లా ఉంది. సో ఇక్కడ మేము ఫుడ్ తీసుకొచ్చి ఇంకా ఇక్కడ తిన్నాం. ఫస్ట్ 2 అయిపోయింది ఎలాగో అని చెప్పి ఫస్ట్ తినేసి ఆ తర్వాత కిందకి వెళ్ళాము. కుక్ చేసింది ఇంకా కుక్కర్ అలాగే తీసుకెళ్ళిపోయాము. ఒకటేమో అది చల్లార్చడానికి టైం లేదు, అండ్ ఇంకా తీసుకెళ్ళాక కూడా ప్రాపర్ టెంపరేచర్ మెయింటైన్ అయ్యింది. అది చాలా టేస్టీగా అనిపించింది అండ్ మంచి పిక్నిక్ ఫీల్ అసలు. అండ్ బై ద వే వీళ్ళిద్దరూ చిన్ను బుల్లి ట్విన్స్, అండ్ మా మోక్షకి బావలు అండ్ ఫ్రెండ్స్. రెడ్ వేసుకునేవాడు చిన్ను, బ్లూ వేసుకునేవాడు బుల్లి. సో అలా గుర్తు పెట్టుకోవడం కోసం. ఇక్కడ హైదరాబాద్లో చిన్నప్పుడు గండిపేట్కి వెళ్ళినట్టు అనిపించింది ఇక్కడ.
సూపర్ గాలి అసలు మధ్యాహ్నం టైంలో కూడా. అండ్ ఆ తర్వాత ఇంకా పైన లంచ్ అయిపోయాక కిందకి వెళ్ళాము. సో దిస్ ఇస్ ద గ్యాంగ్. మంచి మెమరీ మాకు ఇదైతే. వీడు వంశీ పెద్దవాడు. సో ఫస్ట్ కిందకి వెళ్ళి చూసేసి వస్తాను, అందరు వెళ్ళడానికి ఎలా ఉందా అనేసి చూడ్డానికి వెళ్ళాడు. ఇంకా వాడు చెప్పాక మేము కిందకు వచ్చాము. ఇక్కడే స్టెప్స్ దిగడమే కాస్త జాగ్రత్తగా దిగాలి. అండ్ వాడు పెద్ద స్విమ్మర్, సో స్విమ్ చేస్తున్నాడు. వీడియో తీసాను బట్ క్లియర్గా రాలేదు. ఏదో డక్కలా ఉన్నట్టు నీళ్ళల్లో. అండ్ అక్కడ నుంచి ఒకవైపు ఏమో ఆ వాటర్ వాడు స్విమ్ చేస్తున్న ప్లేస్, అండ్ ఇంకో వైపు వెళ్తే ఇలా చిన్న వాటర్ ఫాల్ ఉంది. వీళ్ళు ఇది చూడగానే ఇంకా జంప్ చేస్తారు అందులోకి. వీడు హాయిగా ఒడ్డున కూర్చుని చూస్తూ ఉన్నాడు రాళ్ళతో ఆడుకుంటూ. ఇక్కడ వాటర్ అయితే చాలా క్లియర్గానే ఉన్నాయి. బయట పూల్స్కి తీసుకెళ్ళడం కన్నా పిల్లల్ని ఇలాంటి ప్లేస్లో కాసేపు వదిలేస్తే చాలా హాయిగా ఆడుకుంటారు ఫ్రెష్ వాటర్లో. వీళ్ళ ఇంటి దగ్గరలో ఉన్నా కూడా ఇప్పుడు తెలిసింది వాళ్ళకి ఇది. మోక్ష చూడు, వీళ్ళైతే తెగ ఆడారు అసలు. బయటకు రమ్మంటే చాలా టైం పట్టింది బయటకు తీసుకురావడానికి వాళ్ళని. ఒక ప్లేస్ అనుకుని ఇంకో ప్లేస్కి వెళ్ళాము, బట్ ఒక బ్యూటిఫుల్ ప్లేస్ చూసాము. అండ్ ఇక్కడ సన్లైట్ ఎఫెక్ట్ ఏంటో తెలియదు కానీ అసలు ఎలా గ్లో అవుతుంది చూడండి. ఈ వీడియోస్ చూసుకోవడం అయితే నాకు చాలా స్పెషల్ ఫీలింగ్ అనిపిస్తుంది. ఒక న్యాచురల్ ఎఫెక్ట్ ఉంది ఇక్కడ. లేదు అక్కడ వాటర్ పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి ఆ చిన్న వాటర్ ఫాల్ నుంచి బయటకు వచ్చాక ఇంకో వైపు ఇక్కడ ఇలా వాటర్ ఉంది. నెక్స్ట్ ఇది పైకి వెళ్ళే దారి. ఇక్కడ బయట రైల్వే ట్రాక్ ఉంది, జస్ట్ గేట్ ఆపోజిట్లోని ట్రైన్ వెళ్తుంది. ఇక్కడ చాలా బోర్డ్స్ ఉన్నాయి, ఆ రిజర్వాయర్ స్కీమ్ గురించి అలా రాసి పెట్టున్నాయి డీటెయిల్స్ అన్నీ. టైం ఇప్పుడు అరౌండ్ 4 అవుతుంది. అండ్ ఇంకా బీచ్కి వెళ్దామని ఇక్కడ నుంచి బయలుదేరాము. నెక్స్ట్ మేము యారాడ బీచ్కి వెళ్ళాము, అదొక 1 hour పట్టింది. ఈ ప్లేస్కి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా లంచ్ అయిపోయాక కానీ లేదా లంచ్ క్యారీ చేయడం కానీ బెటర్. ఎందుకంటే బయట అయితే ఎలాంటి షాప్స్ అవి ఏమి ఉండవు. వస్తున్నా నాన్న, వెళ్ళండి మీరు. గో 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 గో, ఐమ్ గెటింగ్ దెమ్. వీళ్ళైతే మొత్తం ఇంగ్లీషే మాట్లాడతారు ఆ కార్టూన్లు అవి చూసి. అండ్ వీడేమో ఫుల్ డామినేట్ చేస్తూ ఉంటాడు వాళ్ళని. ముట్టుకోవద్దు, డర్టీ ఉంది అక్కడ అని చెప్పి అరుస్తున్నాడు వాళ్ళ మీద. అండ్ ఫైనలీ వీఆర్ గోయింగ్ అవుట్. అండ్ స్నాక్ టైం, సో ఫ్రూట్స్ కూడా తీసుకుని వెళ్ళాం పిల్లల కోసం.
ఇది గేట్ బయట వ్యూ. సో ఇలా ఉంది. ఆపోజిట్లో రైల్వే ట్రాక్ ఉంది. అప్పుడే మళ్ళీ ఒక ట్రైన్ వెళ్ళింది. అన్ని గూడ్స్ ట్రైన్స్ వెళ్తున్నాయి. రిటర్న్ దారిది. సో నైట్ అవ్వకముందే, చీకటి అవ్వకముందే వెళ్ళిపోవడం బెటర్ ఇలాంటి ప్లేసెస్ నుంచి. మేమైతే అరౌండ్ 4 స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ బీచ్కి వెళ్ళాము, యారాడ బీచ్. అక్కడ కూడా అంతే, నైట్ అవ్వకముందే బయటికి వెళ్ళిపోవాలి. సో 4 to 5 ట్రావెల్ చేసిన 5 to 6 అక్కడ ఉండి బ్యాక్ వచ్చేయచ్చు అనుకుని వెళ్ళాము. అండ్ ఇలాంటి ప్లేసెస్కి ఒక్కరే కాకుండా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్తేనే బెటర్. అండ్ రీచ్ అయిపోయాము బీచ్కి. ఇది జనరల్గా అయితే ఎప్పుడు వచ్చినా చాలా ఖాళీగా ఉంటుంది, మేము ఎప్పుడు వెళ్ళినా కూడా. బట్ ఇప్పుడు మాత్రం ఫుల్ జనాలు ఉన్నారు. మేము లాస్ట్ టైం ఆగస్ట్లో వెళ్ళినప్పుడు అయితే త్వరగా వెళ్ళాము, మార్నింగే, మేము ఇంకా వేరే ఫ్రెండ్స్. అండ్ అప్పుడైతే అసలు జస్ట్ ఒక 2 కపుల్స్ ఉన్నారు, ఫోటోషూట్ చేయించుకుంటున్నారు. మేబీ ప్రీ వెడ్డింగ్ షూటో షార్ట్ ఫిల్మో తెలియదు కానీ. అండ్ వాళ్ళు తప్ప ఇంకెవ్వరూ లేరు. అండ్ అప్పుడు సీతాఫల్ సీజన్. సో మంచి సీతాఫల్ తీసుకెళ్ళి బీచ్లో కూర్చుని తిని కాసేపు వాళ్ళని చూసి తర్వాత వాళ్ళు వెళ్ళాక మేము మధ్యాహ్నం వరకు అక్కడే ఉన్నాము. మనం ఎన్నిసార్లు బీచ్కి వెళ్ళినా కూడా మళ్ళీ వెళ్ళినప్పుడు అక్కడ నించోగానే వాటర్ వచ్చి మన కాళ్ళని టచ్ చేయడం అదొక ఫీలింగ్. నేను చాలా వియర్డ్ ఎక్స్ప్రెషన్స్ పెడుతుంటా పిక్స్లో. సో నేను తప్పకుండా ఒక బ్యాక్ పిక్ తీసుకుంటా, కనీసం అదైనా ప్రాపర్గా ఉంటుందని చెప్పి. చాలా ప్లేసెస్లో బీచెస్ ఉన్నా కూడా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఫీలింగ్ ఉంటుంది. వైజాగ్లో ఒకలా అనిపిస్తుంది, గోవాలో ఒకలా అనిపిస్తుంది. అండ్ మేము బెంగళూరులో వెళ్ళాము, అది కూడా ఒక డిఫరెంట్ ఫీలింగ్. ఒక్కో ప్లేస్ దానికి ఒక్కొక్క వైబ్ ఉంటుంది. అండ్ జనరల్గా వైజాగ్లో బీచ్ రోడ్లో ఉన్న బీచెస్ చాలా క్రౌడెడ్ ఉంటాయి. సో అందుకని మేము ఎప్పుడు వచ్చినా యారాడ బీచ్ కానీ, అండ్ ఇంకొకటి స్టీల్ ప్లాంట్ నుంచి లోపలికి వెళ్తే అప్పికొండ బీచ్ అని ఉంటుంది. అది కూడా ఆల్మోస్ట్ ఇలాగే చాలా బాగుంటుంది, అంటే ఎక్కువ జనాలు ఉండరు. అండ్ వాటర్ అయితే ఇక్కడే కొంచెం ఎక్కువ క్లియర్గా అనిపిస్తాయి, అందుకని ఇంకా ఇక్కడికి వచ్చాము. అండ్ అప్పికొండ బీచ్కి వెళ్తే అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, ఓల్డ్ టెంపుల్, చాలా బాగా అనిపిస్తుంది. సో అక్కడ దర్శనం చేసుకోవచ్చు ఈవినింగ్. ఇక్కడ ఒక క్రాబ్ చూసాము. అండ్ ఒకరు అక్కడ వాటర్ పోస్తూ దాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు. అండ్ అలా చెయ్యొద్దని చెప్పి ఒక వేవ్ వచ్చేసింది. ఒకరిని హర్ట్ చెయ్యొద్దు అన్నట్టుంది అది. మన హ్యాపీనెస్ కోసం వాటిని డిస్టర్బ్ చేయొద్దని, హర్ట్ చేయొద్దని. ఇది మా ఫుల్ డే అవుటింగ్. అండ్ ఆ తర్వాత అందరూ బిజీ. జస్ట్ ఈవినింగ్ అయితే బయటకు వెళ్ళాము. నెక్స్ట్ డేస్లో ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. అండ్ ఫస్ట్ వీడియో ట్రావెలింగ్ వీడియో ఛానల్లో ఉంది, ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. చాలా ట్విస్ట్ అండ్ టర్న్లతో ఉంది. అదైతే ఎప్పుడు అంత లాంగ్ ట్రావెల్ చేయలేదు, ఎక్స్ట్రా కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సి వచ్చింది రోడ్ ప్రాబ్లం వల్ల. వీళ్ళు ఇక్కడ ఇంకా తెగ ఆడుతున్నారు. అక్కడ వాటర్ ఫాల్ అయిపోయింది, స్విమ్మింగ్ అయింది. ఇక్కడ వచ్చేసి ఇంకా బీచ్లో ఆడుతున్నారు. మా వాడు మాత్రం బీచ్ అంటే చాలు మట్లో ఆడుకుంటా అని చెప్పి కూర్చుంటాడు. ఇక్కడ గుడి కట్టి దానికి దండం కూడా పెట్టాడు. బీచ్కి వెళ్ళాలి, మట్టిలో ఆడుకోవాలి, అదే వాడి కోరిక. వేవ్స్ ఇంకా ఎక్కువ అయిపోతున్నాయి. మనకి నైట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అంటే ఇంకా వాటి సౌండ్ ఎక్కువ అయిపోతుంది. ఇక్కడ వీడికి హ్యాండ్స్ క్లీన్ చేస్తున్నారు, తెగ ఆడాడు కదా మట్టిలో కూర్చుని.
అండ్ ఇంకా లేట్ అవుతుందని ఇంకా బ్యాగ్ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ టిఫిన్స్ కానీ చూస్తున్నాము. అండ్ దారిలో ఇక్కడ పేస్ట్రీ షెఫ్ అని ఉంటే కొంచెం ఏమైనా పేస్ట్రీస్ తీసుకుందామని వెళ్ళాము. ఇంకా బయట టిఫిన్స్ అయిపోయాక ఇంటికి వెళ్ళిపోయాము. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇంకా వీడియోస్ ఉన్నాయి, పోస్ట్ చేస్తాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో నోటిఫికేషన్ బెల్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.